పట్టుకునే ఆవిడ, బాతులు పెంచే ఆవిడ ట్రాన్స్‌లోకి దించేస్తే, ఆవిడ శివుడు, ఈవిడ పార్వతట. నా భర్త నువ్వు కాదురా, నా భర్త శివుడు అంటూ భర్త మెడలో తాళి అంటే భర్త కట్టిన తాళి తెంచి అవతల పడేస్తే శివుడొచ్చి తాళి కడతాడని ఆవిడకి చెప్పారట. సరే ఆవిడ ట్రాన్స్‌లో ఉంది. పిల్లల్ని అడిగాను. అమ్మ మీరు చదువుకోవాలి. తల్లిదండ్రులతో మీకు సంబంధం లేదు. మీరు రండి. మీరు బీసీ, ఎస్సీ హాస్టల్‌లో నేను వేస్తానంటే, మేము మా నాయనకి పుట్టలా, మేము శివుడికి పుట్టినాం. మేము శివుడితోనే పోతాం. శివుడు పిలిస్తే వెళ్ళిపోతాం. ఏంటి సార్ ఇది? నేను ఒకటే చెప్పినాను సార్. ఆ అన్న చెప్పాడు 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోతున్నారంటే కారణాలు ఏమైనా కానీ, తెలంగాణ నుంచి కూడా ఆడబిడ్డలను తీసుకొచ్చి ఆంధ్రాలో కావలి కాస్తున్నారా? ఇప్పుడు ఈ బిడ్డల్ని రిస్క్ చేయండి సార్ అంటూ నేనక్కడ పెద్దపావని ఎస్ఐ గారికి చెప్పినాను సార్. కందుకూరు డీఎస్పీ గారితో మాట్లాడాను. సీఏ గారితో మాట్లాడాను. నిన్నగాక 2 రోజుల క్రితం అర్ధరాత్రి అన్నట్టుగా 7-8 మధ్యలో అన్ని టీవీ ఛానల్‌కి పెద్ద పెద్ద బడా ఛానల్స్ కూడా వాయిస్ ఇచ్చాను. ఆ బిడ్డల్ని రెస్క్యూ చేయండి. అంటే తల్లి బిడ్డలు ఎందుకు చంపుతుందంటే, ఆ తల్లి ఎలా చంపింది సార్ మీరు చూసారా? అరే శివుడికి ఎవరైనా పుడతారా? శివుడికి పుట్టడం ఏంటి సార్? శివుడు తాళి కట్టడం ఏంటి సార్ అంటే, ఆవిడకి ఇష్టం లేకుండా మేము ఆవిడని ఎలా తీసుకెళ్తామండి? ఆవిడ పెద్దావిడ కదా పాపం, తల్లి పిల్లలు పెట్టుకొని ఉంది కదా అంటే పసి పిల్లలు సార్. 10th క్లాస్ పిల్లలు. వాళ్ళ మెచ్యూర్ డేటు, వాళ్ళ బర్త్ డేటు ఇవన్నీ పట్టుకొని క్షుద్ర పూజలు చేపిస్తున్నారు. గుప్త నిధులు దొరుకుతాయట. కన్నెత్వంతో పోతే ఏదైనా సాధించొచ్చట. ఏంటి పిచ్చి మాటలు ఇవన్నీ ఎవిడెంటరీగా రికార్డెడ్ ఉందండి. వాయిస్ రికార్డింగ్ పెట్టారు. అతను హస్బెండ్ ఎవరైతే ఒక 6 మంత్స్ నుంచి భార్య దగ్గరికి రావట్లేదు, అర్ధరాత్రులు లేచి బాత్రూమ్కి వెళ్ళిపోతుంది, ఏం జరుగుతుందంటే బాత్రూంలో అంటే శివుడు నగ్నంగా ఒళ్ళు చూపించమని చెప్పాడట. అందుకని ఈవిడ వీడియో కాల్లో చూపిస్తుంది. ఇక్కడ ఎవరున్నారు దీని వెనకాల ఉండే శివుడు ఎవరు కనుక్కోండి సార్ అంటే, మేము అది ఎలా చేస్తామండి, మాకు సంబంధం లేదు అంటూ చేతులు ఎత్తేస్తున్న పోలీసులు. నిన్నటి రోజు సెక్రటేరియట్లో వచ్చి మళ్ళీ అన్ని బడా ఛానల్స్ కి వాయిస్ ఇచ్చిన, అన్ని కూడా కనీసం స్టిల్ ప్లే చేయలేదు. మీ సందేహం ఎవరు దాని వెనకాల ఎవరున్నారని మీ సందేహం? కుడ్ యూ ప్లీజ్ కనెక్ట్ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రస్తావన లేదా అభియోగానికి 32,000 మంది మిస్సింగ్, అలాగే ఇక్కడ ఈ కుటుంబంలో ఉన్న మహిళలు, ఆడపిల్లలు వింత ప్రవర్తనకి వెనక ఉన్న లింక్ ఏంటి? దీన్ని ఎవరు ఆడించి ఉంటారు? మీ ఆరోపణ వైసీపీ మీద. సార్ 5 సంవత్సరాల పరిపాలన జరిగింది. అదే కాకుండా నేను ఇప్పుడు కొండగట్ట ఏరియాకి వచ్చినాను సార్. అన్నకి ఈ విషయం వారి దృష్టికి పెట్టాలి, వీళ్ళు కరీంనగర్ వారని. అయితే ఇక్కడ కూడా 8th క్లాస్ పిల్ల మిస్ అయిపోయి విజయవాడకి వెళ్ళిపోయిందట. ఆ పాప మైనర్ కాబట్టి పోలీసులు పోయి పాపం అమ్మాయిని తీసుకొస్తే మళ్ళీ కూడా 2వ రోజు వెళ్ళిపోయిందట. నేను రానని అక్కడే ఉంటుందట. ఎక్కడుందో కూడా అర్థం కాని పరిస్థితి అట. అసలు రాష్ట్రాన్ని నాశనం చేయడం కాకుండా తెలంగాణలో ఆడబిడ్డలను కూడా ఎత్తుకొచ్చి ఆంధ్రలో ఏం చేస్తున్నారు? అసలు కొన్ని అయితే పాస్పోర్ట్లు ఇచ్చి పక్క దేశానికి పంపిస్తున్న ఎవిడెంటరీ కూడా మా దగ్గర ఉంది సార్. ఆల్రెడీ సెక్రటేరియట్కి వెళ్ళి మేము అదైతే అన్ని విజువల్స్ ఇచ్చినప్పుడు వెంటనే హోమ్ మినిస్టర్ రియాక్ట్ అయి ఉండాలి, ఇంకా కూడా రియాక్ట్ అవ్వలేదు. సో ఎనీవే ఇది కూడా డిప్యూటీ సీఎం హోదాలో అన్న తిరగదోడితే దీని వెనకాల ఉన్న ట్రాన్స్ ఎవరు, ఆడిస్తున్న శివుడు ఎవరు, ఆడుతున్న బొమ్మల్లో నలిగిపోతున్న ఆడబిడ్డలు ఎంతమందిని వాళ్ళని రిహాబిటేషన్ సెంటర్ కి తీసుకోవాలి? రజనీ గారు, శివుడు వైసీపీ శివుడు అయి ఉంటాడా మీ ఉద్దేశం, మీ అనుమానంలో? సార్ 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిందో గర్జించినటువంటి పరిస్థితి అయితే ఉంది సార్. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అకృత్యాలకి ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తినే ఈ రోజు మేము శివుడుగా భావించాలేమో. అయినా సరే ఇప్పుడు కూడా అన్న వచ్చినారు, అన్న వచ్చే ఆశ వచ్చే అనే ఒక పాట ఉంటది చూడండి. ఆ మాదిరిగా మా లాంటి ఆడబిడ్డలకి అన్న పరిపాలన వచ్చిందనే ఒక దృఢమైన నమ్మకంతో ఉన్నాం. ఇంకా ఇది అన్న దృష్టి దాకా పోలేదు, మరి ఏమో మాకు అర్థం కావట్లేదు. మేము ఎలా అన్న దాకా కన్వే చేయాలో తెలియటం లేదు. అన్ని మీడియాలో గర్జించాము. ఏదైతే భర్త ఆ పసి బిడ్డ సార్, 2 ఆడపిల్లల తర్వాత మగ పిల్లోడు ఉంటే ఏ తల్లికైనా ఆ బిడ్డ మీద ప్రేమ ఉంటుంది. ఆ 2 ఆడపిల్లలకు కూడా తమ్ముడి మీద అపరిమితమైన ప్రేమ ఉంటుంది. 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్న తమ్ముడిని వదిలేసి ఈ 2 ఆడపిల్లలు వెళ్ళిపోయి బిడ్డను వదిలేసి భర్తను వదిలేసి ఆ తల్లి అక్కడ కూర్చుని. ఒక అడ్వకేట్ గా మీకు వచ్చిన సందేహం గురించి అడుగుతున్నా. డూ యూ సస్పెక్ట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్స్? 100% సార్. హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్ ఆఫ్ పర్సన్ మైండ్ సెట్ కెపాసిటీ సార్. ఇప్పుడు కొంతమంది గుళ్ళు పూజలు అంటే పడిపోతారు, కొంతమంది బట్టలు చీరలు అంటే పడిపోతారు, కొంతమంది సినిమా ఛాన్స్లు అంటే పడిపోతారు, కొంతమంది విలాసాలు అంటే పడిపోతారు. సో మనిషిని పట్టి వాళ్ళని అంటే వాళ్ళు దేనికి పడతారో చూసి ఆ ట్రాకింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే డిపెండ్ అంటారు చూడండి. సో ఈ సిచ్యువేషన్ లో సినిమా ఛాన్స్ ఇస్తామంటూ ఆడబిడ్డలను లోబర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మంచి అవకాశాలు ఇస్తాము, లేకపోతే కోట్లు ఇస్తామంటూ, లేకపోతే ఇలాంటి వాళ్ళని దేవుడు, ఎందుకంటే
ఏదైతే ఆ భర్తని వదిలేసి వచ్చిన భార్య ప్రతి సోమవారం నిష్ఠగా శివుడి పూజ చేస్తుంది. సో శివుడి ట్రాన్స్ లోకి దించేస్తారు. నా బాధ ఏంటంటే తల్లి ఎట్లా పోయినా పర్లేదు సార్, ఇద్దరు వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పిల్లల్ని మరి చదువు ఇంత ఆపేసి జరుగుతుంటే మీరు కోయిలేషన్ గవర్నమెంట్, సంకీర్ణ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉంది, తెలుగుదేశం ఒక్కటే కాదు కదా, మీరు కూడా ఉన్నారు భాగస్వాములు, మీరు మంత్రి పదవులు ఉన్నాయి, ఇద్దరు కీలక నాయకులు, కీలకమైన ఉప ముఖ్యమంత్రి ఏకంగా మీ బాస్, మీ చీఫ్, మరి ఆయన నోటీసులో ఎందుకు పెట్టలేదు? హోంమంత్రి స్వయాన ఒక మహిళ, కన్సర్న్ ఉంది, సమాజం పట్ల కన్సర్న్ ఉంది, ఆవిడ ఒక టీచర్ కూడా పైగా. సో ఆమె ఇంకా మోర్ రెస్పాన్సిబుల్గా ఉంటారు, ఆమె నోటీసులు ఎందుకు పెట్టలేకపోయారు? యాక్సెస్ లేకుండా పోతుందా? పెట్టడము అంటే కాదంటే నా ప్రశ్న పూర్తి కాలేదు, నా ప్రశ్న పూర్తి కాలేదు. మీకు యాక్సెస్ లేకుండా పోతుందా ప్రభుత్వంతో? సార్ ఇప్పుడు ఉండే అన్న బిజీకి ఈ కాగితం తీసుకెళ్లి ఈ భర్తని ఈ బిడ్డని చూపించి అన్న ఇలా జరుగుతుంది, ఇలా చాలా జరుగుతున్నాయి, ఎంతో మంది ఆడపిల్లలు దేశాలు దాటి వెళ్ళిపోతున్నారని చెప్పే పరిస్థితి అయితే మాకు లేదు సార్. ఎనీవే మీడియా ఛానల్స్ కి వాయిస్ ఇస్తే అన్న చూస్తారు, వెంటనే స్పందిస్తారు, వారిని పిలిపిస్తారు అంటూ ఆ పని కూడా చేశాను సార్. ఆ ఊరు వెళ్ళి డిఎస్పీకి చెప్తే అక్కడ రియాక్ట్ అవుతాడేమోనని కందుకూరు జిల్లా దగ్గరికి, చాలా లాంగ్ విలేజ్ సార్, అసలు మా గుంటూరు నుంచి కనీసం అరౌండ్ 4-5 అవర్స్ పట్టేసింది సార్, అంత డొంక రోడ్లకు వెళ్ళి. అంత దూరం వెళ్ళిన ఒక డిఎస్పీ, ఒక ఎస్ఐ, ఒక సిఐ, ఓ హోమ్ మినిస్టర్, ఒక డిప్యూటీ సీఎం ఎవరు రియాక్ట్ కాకపోతే పదవి అనేది పక్కన పెట్టి ఒక అడ్వకేట్ గా స్పందించాల్సిందే ప్రభుత్వం అని మాట్లాడే పరిస్థితికి వచ్చింది సార్. ఎందుకంటే సమయం తక్కువ లేదు సార్. ఎందుకంటే ఆ బిడ్డల్ని చంపేసింది అనుకో నా తల్లి, తర్వాత ప్రభుత్వం వచ్చిన పోయిన ప్రాణాన్ని తీసుకురాలేదు కదా సార్. ఇది సేఫ్ మోడ్ లో ఉంది. ఇప్పుడు ఆ ఇద్దరు బిడ్డల్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది, హోమ్ మినిస్టర్ది, చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రతి పోలీస్ ఆఫీసర్ది సార్. ఈరోజు పదవుల కోసం మాట్లాడడం కాదు, ప్రాణాలని కాపాడడం కోసం పని చేయాలి అనే ఒక ఉద్దేశంతో చదివినటువంటి విద్య సార్ మాది, న్యాయవాద వృత్తి కానీ నా ప్రొఫెషన్ కానీ. రైట్ రజనీ గారు, మీ కోయిలేషన్ పార్ట్నర్ తెలుగుదేశం ఏమంటుందో ఒకసారి వారి దగ్గర కూడా వెళ్దాం. డాక్టర్ ఏఎస్ రావు గారు, తెలుగుదేశం పార్టీ అధికారి.